వివాహమైన వాళ్ళు జాగ్రత్తగా వినండి. దేవుడు నీకిచ్చిన భార్యతో, దేవుడు నీకిచ్చిన భర్తతో నువ్వు తృప్తి కలిగి జీవించాలి. దయచేసి గొంతెమ్మ కోరికలకి పరిగెత్తకండి. అది మీ కుటుంబాన్ని కూల్చేస్తుంది, జాగ్రత్త. ఆనాడు దేవుడు ఏదైనా తోటలో అవ్వని ఆదాముని అన్ని పళ్ళు తినమన్నాడు, కానీ ఒక్క పండే తినొద్దన్నాడు. వాళ్ళు అనుకోవచ్చుగా, దేవుడు వద్దు అన్న దాని జోలికి మనం ఎందుకు వెళ్ళాలి, దేవుడు తినమన్న పళ్ళని తిని తృప్తి పడదామని. కానీ వాళ్ళకి తృప్తి లేదు కాబట్టి దేవుడు వద్దు అన్న దాని వైపు మొగ్గు చూపారు. మనిషి ఎప్పుడైతే దేవుడిచ్చిన వాటితో తృప్తి కలిగి జీవించడో అప్పుడే దేవుడు వద్దు అన్న దాని వైపు పరుగులు తీసి పాపానికి బానిస అవుతాడు. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన వాటితో తృప్తి కలిగి జీవించండి. అది జీవిత భాగస్వామైనా కావచ్చు, జీవితంలో ఏదైనా కావచ్చు. సాటిస్ఫాక్షన్ కలిగి జీవించడం వల్ల వచ్చే సంతోషం చాలా తృప్తినిస్తుంది. అటువంటి